రీజనల్ సెంటర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే BHIC 131 హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 CEలో నుంచి ఏంటంటే యూనిట్ 16 యూనిట్ మనం చదవబోతున్నాం. దాంట్లో ఏంటంటే అగ్రేరియన్ సెటిల్మెంట్స్, అగ్రేరియన్ సొసైటీ, ట్రేడ్ అండ్ కామర్స్, అండ్ ది కాయిన్స్ సర్క్యులేషన్, communication, and etc. in the peninsular India, urban centers, etc. in the peninsular India లో నుంచి హాఫ్ సిలబస్, సగం సిలబస్ జరుగుతుంది. దాంట్లో ఏంటంటే సగం సిలబస్లో అగ్రేరియన్ సెటిల్మెంట్స్ అండ్ అగ్రేరియన్ సొసైటీ in the South India or in the peninsular India, in the Deccan and far south. ఈ రెండు విషయాల గురించి ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ అగ్రేరియన్ సెటిల్మెంట్స్ దక్కన్లో మరి తమిళహంలో ఎలా ఉన్నది అని, ఇంతకుముందు పొలిటికల్ సిస్టమ్ ఇన్ ది దక్కన్ అండ్ తమిళహంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఏంటి, దక్కన్లో శాతవాహనుల కింగ్డమ్ ఉందని, మరి తమిళహంలో ఏమున్నది, చోళాస్, పాండ్యాస్, చేరాస్ రూలర్స్గా ఉన్నారు. ఈ ప్రదేశంలో అగ్రేరియన్ సెటిల్మెంట్స్ ఏ విధంగా ఉంది, అగ్రికల్చర్ సబ్సిస్టెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే అగ్రికల్చర్ సబ్సిస్టెన్స్ ఏంటి అంటే దేని మీద వాళ్ళు ఆధారపడ్డారు అంటే, ఈ యొక్క తమిళహంలో ఏంటంటే తమిళహం అంటే వెంకటాద్రి హిల్ నుంచి కేప్ కామెరన్ ఉన్న దాన్ని తమిళహం అంటారు. దీనిలో చోళాస్, పాండ్యాస్ ఆఫ్ మదురై, చోళాస్ ఆఫ్ ఉరయూర్, మరి కావేరీ బేసిన్ అండ్ ది చెరాస్ ఆఫ్ కేరళ, ఈ 3 కింగ్డమ్స్ ఉంటాయి. దీంట్లో అగ్రికల్చరల్ సబ్సిస్టెన్స్ ఏంటి అంటే, సబ్సిస్టెన్స్ అంటే ఆహారం దేని మీద ఆధారపడిందంటే లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. జాగ్రఫికల్ లొకేషన్, ప్రజల యొక్క ఆహారము జాగ్రఫికల్ లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ లొకేషన్ హిల్ ఏరియానా, లేదా ఫారెస్ట్ ల్యాండ్సా, లేదా వెట్ ల్యాండ్సా, లేదా సీ కోస్టా, లేదా మరి ఎలాంటి ఒండ్రుమట్టి నేలల, రివర్ ఫ్లో ఏరియానా. సో దీని మీద, లొకేషన్ మీద సబ్సిస్టెన్స్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దక్కన్ పీఠభూమి చూసినట్టయితే హిల్ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద ఆధారపడి ఉంటారు. మరి ఈ యారిడ్ జోన్స్లో ఉన్నటువంటి ఏ పంటలు పండినటువంటి వాళ్ళల్లో ఏమి ఉంటారు, మరి వాళ్ళు రాబరర్స్గా బయట అవతల ఏరియాస్ మీద ఆధారపడి ఉంటారు. మరి బాగా వెట్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, రివర్ బేసిన్లలో వెట్ ల్యాండ్స్ దాంట్లో ఫుల్ పంట పండుతుంది, కెనాల్స్ ఉంటాయి, మరి ఇరిగేషన్ సోర్స్ ఉంటుంది, కాబట్టి అక్కడ ప్యాడీ పండుతుంది, మరి షుగర్ కేన్ పండుతుంది, మరి బ్లాక్ సాయిల్ ఉన్న చోట కాటన్ కూడా పండుతుంది. ఇది వెట్ ల్యాండ్స్లో బాగా పంట పండే ఏరియా. మిగతా ఏరియా వాళ్ళందరూ డిపెండ్ అయి ఉంటారు. ఈ విధంగా
మరి జాగ్రఫికల్ లొకేషన్ మీద వాళ్ళ యొక్క ఆహారము ఆధారపడి ఉంటుంది. హిల్ ఏరియాస్ గ్యాదరింగ్ ది ఫుడ్, ఇది హిల్ ఏరియాలో ఉన్నటువంటి ఆని అవి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కలెక్ట్ చేసుకొని, క్యాటిల్ రీడింగ్ పశువుల పెంపకం వాటి మీద ఆధారపడి ఉంటారు. మరి అట్లా కాకుండా ప్యాచ్యూర్ గడ్డి మైదానం అంటే క్యాటిల్ రీడింగ్ ఉంటుంది, గడ్డి మైదానం. అట్లా బాగా వెట్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ మిగతా ఏరియా వాళ్ళకి సరిపోయిన పంటలు పండుతాయి. అది సబ్స్టిట్యూట్ లొకేషన్ మీద ఆధారపడి, జాగ్రఫికల్ లొకేషన్. మరి వర్షాల రెయిన్స్ పడే ఏరియా, కాలువలు ఉండే ఏరియా, వెట్ ల్యాండ్స్లలో. సో ఈ విధంగా డిఫరెంట్ లొకేషన్ బేస్గా వాళ్ళ సబ్స్టెన్స్. ఇక బాగా పంటలు పండని ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, సీ కోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫిషింగ్ ఎకానమీ, చేపలు పట్టుకొని జీవిస్తుంటారు. ఇంకా వాళ్ళు కాకుండా ఏ పంటలు పండనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దొంగతనాలు చేయడం, ప్లండరింగ్, లూటింగ్, రేట్స్ చేస్తుంటారు, రాబరీ చేస్తుంటారు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఏరియాను బట్టి వాళ్ళ యొక్క సబ్సిస్టెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ? ఈ యొక్క దక్కన్లో కానీ తమిళహంలో కానీ. ముఖ్యంగా తమిళహం అంటే వెంకటాద్రి హిల్ నుంచి కేప్ కామరన్ ఏరియా దాకా చివరి దాకా ఉన్నదాన్ని తమిళహం అంటారు, డీప్ సౌత్. దాంట్లో 3 ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో తమిళనాడు ఏరియా కావేరీ బేసిన్లో ఉన్నటువంటి చోళులు పరిపాలించేది. మరి మదురై క్యాపిటల్గా పాండ్యులు పరిపాలించేది. క్యాపిటల్గా మదురై పాండ్యులది. మరి కేరళ ప్రాంతం చేరాస్ పరిపాలిస్తున్నారు. ఇక్కడ కూడా సీ పోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏరియాస్ మొత్తం ఏంటంటే 5 ఎకలాజికల్ జోన్స్గా విభజించారు. ఇది తమిళహంలో అంటే డీప్ సౌత్లో 5 ఎకలాజికల్ జోన్స్. ఒకటి ఏంటి అంటే, ఒక ఎకలాజికల్ జోన్స్ అంటే ఫుల్ హిల్ ఏరియాస్ ఫారెస్ట్ ఉంది. రెండవది ఏంటంటే గడ్డి మైదానాలు ఉండేది, హిల్స్ కొంచెం తక్కువ హిల్స్ ఉండేది, ఫారెస్ట్ ఉండేది. ఫుల్ హిల్ ఏరియాస్ ఫుడ్ గ్యాదరర్స్ అంటారు వాళ్ళు. మరి కొద్దిగా గడ్డి మైదానాలు, లో హిల్స్ ఉన్న చోట గడ్డి మైదానం ఉన్నదంటే క్యాటిల్ బ్రీడింగ్ వాళ్ళది. మరి ఫుల్ వెట్ ల్యాండ్స్ ఉన్న దగ్గర షుగర్ కేన్, ప్యాడీ పండిస్తారు వీళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద డిపెండ్. సర్ప్లస్ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. ఏది? వెట్ ల్యాండ్స్. దీన్ని మొవెండర్ అంటారు, తమిళ లాంగ్వేజ్లో డిఫరెంట్ పేర్లతో పిలువబడుతున్నది. 3వది. 4వది సీ కోస్టల్ ఏరియా, ఫిషింగ్ ఎకానమీ తమిళహంలో. తర్వాత 5వది అండ్ పాలేర్ అంటే హరిడ్ జోన్స్. అంటే ఏ పంటలు పండని వాళ్ళు ఏం చేస్తారు, దొంగతనం చేసుకుంటారు, ఆ పక్క వాళ్ళని రాబరీ చేసుకుంటూ బతుకుతుంటారు. సో ఈ విధంగా మరి జీవనాలు సాగిస్తుంటారు. ఈ 5 ఎకాలజికల్ జోన్స్గా తమిళం డివైడ్ చేయబడి, ఆ విధంగా సబ్సిస్టెన్స్ కూడా వాళ్ళకి అలా ఉంటుంది. దక్కన్లో ఉన్నటువంటి లొకేషన్, జాగ్రఫికల్ లొకేషన్ ఏరియా, మరి హిల్ ఏరియాలను బట్టి లేదా వెట్ ల్యాండ్ని బట్టి, మరి ప్యాస్టూర్ ల్యాండ్స్, క్యాటిల్ రీరింగ్, మరి తర్వాత ఫారెస్ట్ ఫుడ్ గ్యాదరింగ్ అంటారు, గ్యాదరింగ్ ది ఫుడ్, మరి రీరింగ్ ది ఎనిమల్స్. మరి ఇంకా అది కాకుండా రివర్ బేసిన్లో, రివర్ వ్యాలీస్లో. సో ఈ విధంగా రివర్ వ్యాలీస్లో సెటిల్ అయ్యి ఎక్సెస్ ప్రొడక్షన్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి సరిపోయేటువంటి ప్రొడక్షన్ ఇచ్చేటువంటి దక్కన్ ఏరియాలో కూడా అలానే మరి సబ్సిస్టెన్స్ ఉన్నది. తర్వాత అక్కడ కూడా ఈ పంటలు బాగా పండని ఏ ఏరియాలు, రాబరీ అలా మొత్తం మీద ఇలా సబ్సిస్టెన్స్ బేస్డ్ ఆన్ ది లొకేషన్, ఫెర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రీసోర్సెస్ మీద ఆధారపడి ఉంటుంది సబ్సిస్టెన్స్. మరి అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ ఎలా జరిగినాయంటే ఈ దక్కన్లో కానీ మరి తమిళహంలో కానీ ఎలా జరిగినాయంటే, అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ 3 మరి అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ ఇక్కడ అంటే ఫుడ్ ప్రొడక్షన్ మొట్టమొదటిగా ట్రైబల్స్ ప్రొడ్యూస్ చేసినారు. పోడో కల్టివేషన్ ద్వారా, షిఫ్టింగ్ కల్టివేషన్ ద్వారా ఫుడ్ ప్రొడక్షన్ ట్రైబల్స్ ప్రొడ్యూస్ చేసినారు.
పోడో కల్టివేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్ ద్వారా ట్రైబల్ ప్రొడక్షన్, ట్రైబల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండేది. క్యాటిల్ రీరింగ్ మరి ఫుడ్ ప్రొడక్షన్, షిఫ్టింగ్ కల్టివేషన్, అది ట్రైబల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. తర్వాత వెల్ సెటిల్డ్ ఫుడ్ ప్రొడక్షన్ అంటే కాలువలతోటి డెల్టా సాయిల్లో షుగర్ కేన్ మరి ప్యాడీ పండిస్తూ సర్ప్లస్ పండించేటువంటి ఏరియా. సెకండ్ టైప్ ఆఫ్ సెటిల్మెంట్స్ అగ్రికల్చర్ సెటిల్మెంట్. ఫస్ట్ టైప్ ఆఫ్ సెటిల్మెంట్స్ మీన్స్ ట్రైబల్ సెటిల్మెంట్, ట్రైబల్ మోడ్ ఆఫ్ సెటిల్మెంట్స్. సెకండ్ మోడ్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆర్ అగ్రికల్చరల్ సెటిల్మెంట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అగ్రికల్చరల్ సెటిల్మెంట్. అవి సెకండ్ మోడ్ ఆఫ్ సెటిల్మెంట్ అగ్రికల్చరల్ సెటిల్మెంట్స్. మరి థర్డ్ మోడ్ ఆఫ్ అగ్రికల్చర్ సెటిల్మెంట్ ఏంటంటే ల్యాండ్ గ్రాంట్స్ ఆర్ గివెన్ బై ది రూలర్స్, chieftains to the Brahmins and Buddhist monks. ఈ ల్యాండ్ అంటే నాన్ కల్టివేటర్స్ ఎంటర్ ఇన్ టు ది కల్టివేషన్ అండ్ బికేమ్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్, హైరింగ్ ది పీపుల్ అద్దెకు తీసుకుంటారు. ఎవరిని? ఇంతకుముందు ఎవరు చేసేవాళ్ళు? అందరూ అగ్రికల్చర్ చేసేవాళ్ళు, అందరూ కూడా ఉమ్మడి కలెక్టివ్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా నాన్ కల్టివేటర్స్ వచ్చారు కాబట్టి వీళ్ళు హైరింగ్ ది పీపుల్. ఎవరిని? ఏ భూమి లేని వాళ్ళను హైర్ చేసుకుంటారు, వేజెస్ పే చేసి. ఇంకా వాళ్ళని కాకుండా స్లేవ్స్ కూడా పెట్టుకుంటారు. సో ఈ విధంగా నాన్ కల్టివేటర్స్, non-agriculture centers entered into the settlement. This is third mode of settlement of agriculture settlement. మూడు మార్గాల ద్వారా అగ్రికల్చర్ సెటిల్మెంట్ జరిగింది. ఒకటి ట్రైబల్ మోడ్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ రీరింగ్ ఎనిమల్. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ ఇన్ ది రివర్ బేసిన్స్, రివర్ కెనాల్స్ and digging the wells and so canals, tanks, full-fledged irrigation settlements, full excess production in this area, that is paddy cultivation, sugarcane cultivation and cotton cultivation. Everything is excess and tax paid in this area. So this is where the agriculture settlement, second mode of settlement. Third mode of settlement is that the non-cultivators who got the lands from the chieftains or the kings or the well-to-do family, well-to-do landholders who got the land, particularly the Brahmins and monks became owners, and the non-cultivators hiring the laborers, and then not only hiring the labor slaves. That is the third mode of agricultural settlements. ఈ మూడు మార్గాల ద్వారా అగ్రికల్చర్ సెటిల్మెంట్ జరిగాయి. మరి ఈ మూడు మార్గాల ద్వారా అగ్రికల్చర్ సెటిల్మెంట్ జరిగితే మరి ఈ మూడు మార్గాలలో మరి ఓనర్షిప్ అగ్రికల్చర్ సెటిల్మెంట్ మరి ఎట్లా జరిగింది? ఇక్కడ దక్కన్లో ఎలా జరిగింది, తమిళనాడులో ఎలా జరిగింది? దక్కన్లో ఎలా అంటే ఈ దక్కన్లో లేట్ నియోలిథిక్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్, లేట్ అంటే ఎర్లీ న్యూ స్టోన్, కొత్త రాతి యుగం, మొట్టమొదటి యుగం, తర్వాత లేటర్ న్యూ స్టోన్ ఏజ్. లేటర్ న్యూ స్టోన్ ఏజ్లోనే ఏమైంది? ఐరన్ ఇంప్లిమెంట్స్ వచ్చినాయి. అగ్రికల్చర్ ఎప్పుడు డెవలప్ అయిందంటే లేటర్ న్యూ స్టోన్ ఏజ్లో ఎప్పుడైతే ఐరన్ ఇంప్లిమెంట్స్ వచ్చినాయో అప్పుడు మాత్రమే అగ్రికల్చర్ బాగా డెవలప్ అయింది. ఎక్కడ? దక్కన్లో కానీ, తమిళహంలో కానీ, డీప్ సౌత్లో కానీ ఐరన్ ఇంప్లిమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి? మరి ఈ
దక్కన్లో కానీ తమిళంలో కానీ ఎప్పుడు వచ్చినాయంటే ఫస్ట్ మిలీనియం బీసీఈ అంటే క్రీస్తు పూర్వం 1000 బీసీలో వచ్చినాయి. ఇది ఐరన్ ఇంప్లిమెంట్స్. ఈ ఐరన్ ఇంప్లిమెంట్స్ ఉన్నటువంటి పీరియడ్ని ఏమంటారంటే దక్కన్లో, మరి ఆంధ్ర ఏరియాలో దక్కన్ పీఠభూమిలో ఏమంటారంటే దాన్ని రాక్షస గుళ్ళు. దాన్ని ఏమంటారంటే రాక్షస గుళ్ళను ఏమంటారంటే వీటిని రాక్షస గుళ్ళు అంటే ఏంటి? ఈ యొక్క బిగ్ మెగాలిథిక్ ఫేజ్ అంటారు. మెగాలిథిక్ ఫేజ్ పీరియడ్లోనే అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ జరిగింది. అంతకుముందు అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ లేదు. ట్రైబల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, షిఫ్టింగ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరిగిందంటే, అగ్రికల్చర్ సెటిల్డ్ లైఫ్ ఎప్పుడు జరిగిందంటే ఈ ఐరన్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ఐరన్ ఇంప్లిమెంటేషన్ వచ్చినట్టు రాక్షస గుళ్ళలో మనకు ఏమేమి బయటపడిందంటే, రాక్షస గుళ్ళు హ్యూమన్ బీయింగ్స్ బోన్స్, హ్యూమన్ బీయింగ్స్ యూజ్ చేసినటువంటి పార్ట్స్, కుండలు, మరి వాళ్ళ యొక్క ఇంప్లిమెంట్స్, ఐరన్ మరి వస్తువులు, ఐరన్ యాక్సెస్, ఐరన్ మరి యొక్క వాళ్ళ యొక్క గొలుసులు, బీడ్స్, ఇవన్నీ కూడా కుండలు, ఇవన్నీ బయటపడ్డాయి. ఎక్కడ? ఈ యొక్క రాక్షస గుళ్ళల్లో లేదా మెగాలిక్ సెటిల్మెంట్స్లో ఉన్నటువంటి మెటీరియల్ బ్లాక్ అండ్ రెడ్ పాటరీ బయటపడింది. సో ఆ విధంగా రాక్షస గుళ్ళు అంటే మెగాలిథిక్ స్టోన్స్, బిగ్ స్టోన్స్ వేసినారు. వాటి ఏది బరియల్ మీద, బరియల్ ప్రాక్టీస్ మీద, వాటి మీద బిగ్ స్టోన్స్ పెట్టారు. ఇంకా అవి కుక్కలు అవి తినిపోకుండా, తోమకుండా. సో ఇది మెగాలిథిక్ కల్చర్ అంట. దక్కన్లో మొట్టమొదటిసారి 1000 బీసీలో అంటే క్రీస్తుపూర్వం 1000లో మెగాలిథిక్ కల్చర్ బయటపడింది. ఆ విధంగా మెగాలిథిక్ కల్చర్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నట్టుగా మిల్లెట్స్ను మరి ఇవన్నిటిని కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఎలా అంటే హిల్ ఏరియాలో ఒక రకమైనటువంటి పంటలు పండుతాయి. హిల్ ఏరియాలో, తమిళంలో హిల్ ఏరియాలో ఏం పండుతాయంటే సుగంధ ద్రవ్యాలు పండుతాయి హిల్ ఏరియాలో. సో ఆ విధంగా హిల్ ఏరియాలో పంట వేరు, మరి వెట్ ఏరియాలో పంట వేరు. ప్యాడీ, షుగర్ కేన్, కాటన్ పండుతుంది వెట్ ఏరియాలో. మరి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, షిఫ్టింగ్ కల్టివేషన్ ఉంటుంది, రేరింగ్ ఆఫ్ ఎనిమల్, ఇవన్నీ వివిధ వృత్తులు. ఇవి కాకుండా ఇంకా ఏం డెవలప్ అయినాయి? ఫస్ట్ మిలియన్ బీసీలో వివిధ వృత్తులు డెవలప్ అయినాయి. ఇవి కాకుండా వృత్తుల ముఖ్యమైన వృత్తులు ఏంటంటే బ్లాక్ స్మిత్ అంటే ఐరన్ మలిచేవాడు, కుమ్మరివాడు, కుండలు చేయాలి, వాటిని స్టోర్ చేసుకోవాలి, ఫుడ్ ప్రొడక్షన్, వంట వండుకోవాలి. సో ఆ విధంగా కుమ్మరివాడు, కార్పెంటర్, మరి వడ్లవాడు, సో మరి గోల్డ్ స్మిత్, ఆభరణాలు చేయడం గోల్డ్ స్మిత్. ఇవి ముఖ్యమైనటువంటి యొక్క ప్రొఫెషన్స్. వివిధ ప్రొఫెషన్స్ కూడా ఆరిజిన్ అయినాయి, ఇంతకుముందు లేకుండా ప్రొఫెషన్స్. ఇవి ట్రైబల్ మోడ్ ఆఫ్ సెటిల్మెంట్స్, అగ్రికల్చర్ అగ్రేరియన్ సెటిల్మెంట్స్ వచ్చే వరకు ఈ వివిధ ప్రొఫెషన్స్ వచ్చినాయి, వివిధ వృత్తులు వచ్చినాయి. వృత్తి పేరు మీద పిలిచారు వాళ్ళను అగ్రికల్చరిస్ట్. వృత్తుల పరంగా వీళ్ళు ఏంటంటే గివ్ అండ్ టేక్. వీళ్ళు వాళ్ళు వృత్తులతోటి సేవ చేయించుకునే వాళ్ళు. ఎవరు? పంటలు పండించే వాళ్ళు, అగ్రికల్చర్స్. వాళ్లకు మరి ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు. ధాన్యాన్ని ఇచ్చి వాళ్ళని సర్వీస్ తీసుకున్నాం. దాన్ని ఏమంటారంటే బాటర్ సిస్టమ్, గివ్ అండ్ టేక్, జజమాని సిస్టమ్, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. బాటర్ సిస్టమ్, గివ్ అండ్ టేక్, సర్వీస్ అండ్ ప్రొడక్షన్స్. అది ఈ విధంగా గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్, కలెక్టివ్ ఓనర్షిప్ ఉండేది. కలెక్టివ్ ఓనర్షిప్ నుంచి ఎప్పుడైతే నాన్ కల్టివేటర్స్ ఎంటర్ అయినారో అగ్రికల్చర్ సెటిల్మెంట్లో ప్రైవేట్ ఓనర్షిప్ వచ్చింది. ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చింది. ఎందుకు? ఈ చిఫ్టైన్స్ లేదా కింగ్స్ వివిధ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్లకు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చినారు. అంతేకాకుండా బ్రాహ్మణ్స్కి ఇచ్చినారు, బుద్ధిస్ట్ మాంక్స్కి ఇచ్చినారు.
ఆ విధంగా నాన్ కల్టివేటర్స్ వచ్చి వీళ్ళకి ఎందుకు ల్యాండ్స్ ఇచ్చినారంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కోసం. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క బ్రాహ్మణులు సీజన్స్ తెలుసు, ఋతువులు తెలుసు, మాంగ్స్ కూడా బాగా తెలివైన వాళ్ళు కాబట్టి సీజన్స్ ఋతువులు తెలుసు కాబట్టి వీళ్ళు ఋతువుల ప్రకారంగా పంటలు పండించి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారని వాళ్లకు ఈ యొక్క భూములు ఇచ్చారు, ల్యాండ్స్ ఇచ్చారు, ల్యాండ్ డొనేషన్స్ ఇచ్చినారు వీళ్ళకు. ఆ విధంగా వాళ్ళు న్యూ ల్యాండ్స్ను, ఫారెస్ట్ ల్యాండ్స్ను ఆ కల్టివేషన్లోకి తీసుకొచ్చి ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఫస్ట్ టైం దక్కన్లో శాతవాహనుల పీరియడ్లో మరి తమిళహంలో కూడా చీఫ్టైన్స్, కింగ్స్ గిఫ్ట్స్గా ఇచ్చారు. అయితే ఇక్కడ తమిళహంలో ఇంకా ఎలా ఉండేదంటే కిన్ రిలేషన్షిప్ ఎక్కువగా ఉండేది, గ్రూప్స్గా ఉండేది. పెద్ద దక్కన్లో లాగా సెటిల్మెంట్స్, అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ బాగా రాలేదు తమిళహంలో. ఇలా అంటే చోలాస్, మరి పాండ్యాస్, చేరాస్ ఏరియాలో కిన్ రిలేషన్షిప్, క్లాన్ రిలేషన్షిప్ ఎక్కువ, గ్రూప్స్, మరి కలెక్టివ్ ట్రైబల్ ల్యాండ్స్, హిల్ ల్యాండ్స్, ఈ వివిధ జోన్స్గా ఉండేవి. పంటలు బాగా పండేది ఏరియా కాదు ఇది తమిళహం ఏరియా. ఏదో కొన్ని చోట్ల పంటలు పండుతాయి, మిగతా చోట్ల సీ కోస్ట్లో ఫిషింగ్, మరి హిల్ ఏరియాలో బాగా పంటలు పండవు, మరి ఆరిడ్ జోన్లో అసలు పంటలు పండవు. సో ఆ విధంగా మరి ప్యాస్టూర్ ల్యాండ్స్, క్యాటిల్ రీరింగ్, షీప్ రీరింగ్ ఇలాంటివి ఉంటాయి. ఉదయో అంటే క్యాటిల్ రీరర్స్ ఉంటారు. సో ఈ విధంగా 5 జోన్స్లో 5 వెరైటీస్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. మరి ఈ దక్కన్లో కూడా ఈ ఒక శాతవాహనుల కింగ్డమ్ వచ్చింది. దక్కన్లో కూడా ఈ సెటిల్మెంట్స్ మొట్టమొదటిసారి ఏమొచ్చిందంటే ఈ యొక్క రాక్షసుల సెటిల్మెంట్స్ 1000 BCలో వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాతవాహన కింగ్డమ్. ఫస్ట్ సెంచరీ BCలో శాతవాహన కింగ్డమ్, ఫస్ట్ సెంచరీ టు థర్డ్ సెంచరీ AD CEలో వచ్చినటువంటి శాతవాహన కింగ్డమ్లో ఆర్గనైజ్డ్ స్టేట్ వచ్చింది. శాతవాహన ఆర్గనైజ్డ్ స్టేట్ వచ్చింది కాబట్టి ఆర్గనైజ్డ్ స్టేట్లు ఆర్గనైజ్డ్ బ్యూరోక్రసీ వచ్చింది. మరి రాజులు వచ్చారు కాబట్టి సామంతులు, మహారథీస్, మహాభోజాస్, చీఫ్టైన్స్, మరి వాళ్ళు ఏంటి ల్యాండ్ గ్రాంట్స్, ఎవరికి ఫస్ట్ టైం శాతవాహనుల పీరియడ్లో ల్యాండ్ గ్రాంట్స్ గివెన్ టు ది బ్రాహ్మిన్స్ అండ్ మాంక్స్. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు భూములు, ఇవి ఇచ్చారు. కాబట్టి న్యూ ల్యాండ్స్ బ్రాట్ అండర్ ది కల్టివేషన్ బై ది అవేర్నెస్. ఎక్కువ తెలివి ఉంటుంది ఎవరికి, బ్రాహ్మణులకు, మాంక్స్, వాళ్ళ తెలివితేటతో కొత్త న్యూ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ కల్టివేషన్ తీసుకొచ్చి అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచారు కాబట్టి సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. దాంతో రైజ్ ఆఫ్ టౌన్స్, రైజ్ ఆఫ్ విలేజ్ సెటిల్మెంట్స్ అండ్ విలేజ్ సెటిల్మెంట్స్ టర్న్డ్ ఇంటూ టౌన్స్ టర్న్డ్ ఇంటూ సిటీస్. ఈ విధంగా సెటిల్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి. అగ్రికల్చర్ సెటిల్మెంట్స్, విలేజ్ సెటిల్మెంట్స్ టర్న్డ్ ఇంటూ టౌన్స్ టర్న్డ్ ఇంటూ అర్బన్ సెటిల్మెంట్స్. ఇలా విలేజ్ అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ బాగా వచ్చింది. ఇంకా నాన్ కల్టివేటర్స్ వచ్చినారు కాబట్టి ఓనర్షిప్ రైట్స్ ఇండివిజువల్స్కి వచ్చినాయి. ఇంతకుముందు కలెక్టివ్ ఓనర్షిప్ అంటే. ఈ విధంగా శాతవాహనుల కాలంలో మార్పులు వచ్చినాయి అగ్రికల్చర్ సెటిల్మెంట్లో. అదేవిధంగా మరి తమిళహంలో కూడా మార్పులు వచ్చినాయి. కానీ తమిళహంలో ఇంత మరి దక్కన్లో ఉన్న డెవలప్మెంట్, అగ్రికల్చర్ సెటిల్మెంట్స్, అగ్రేరియన్ మరి సెటిల్మెంట్స్ తమిళహంలో రాలేదు. అక్కడ స్టిల్ బ్యాక్వర్డ్గా ఉండింది. అయినా కూడా అక్కడ కూడా బికాస్ ఆఫ్ ది కల్చరైజేషన్, మరి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది దక్కన్, నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ రావడంతో నెమ్మదిగా అక్కడ కూడా న్యూ సెటిల్మెంట్స్, ఈ వివిధ ఏరియాలో ఉన్నటువంటి వెట్ ల్యాండ్ సెటిల్మెంట్స్ మిగతా వాళ్ళు డిపెండ్ కావడం. సో ఆ విధంగా 5 జోన్స్లలో 5 వెరైటీ ఆఫ్ ప్రొడక్షన్స్, ఇంటర్ డిపెండెన్స్ ఉండటం. ఆ విధంగా మరి
విలేజ్ సెటిల్మెంట్స్ రావటం, విలేజ్ సెటిల్మెంట్ స్లోగా అర్బన్ సెంటర్స్గా మారటం, కాలువలు, వెట్లాండ్స్ ఏరియాలో సర్ప్లస్ ప్రొడక్షన్ రావటం, మిగతా వాళ్ళు సరిపోయేటువంటి ప్రొడక్షన్ ఇక్కడ రావటం, ఈ విధంగా ఇంటర్లింక్డ్ ట్రేడ్ అండ్ కామర్స్, 5 ఎకలాజికల్ జోన్స్ మధ్యలో ఇంటర్లింక్డ్ ట్రేడ్ అండ్ కామర్స్, అగ్రికల్చర్ ఇంప్రూవ్. ఇంకా ఇక్కడ కూడా చీప్టైన్స్, ఇక్కడ ఉన్న చీప్టైన్స్, చోలాస్, పాండ్యాస్, చేరాస్, వీళ్ళు రిచ్ కల్టివేటర్స్, వల్లాలాస్ రిచ్ కల్టివేటర్ ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చినారు. ఎవరికి? బుద్ధిస్ట్ మాంగ్స్కు మరి బ్రాహ్మణ్స్. కాబట్టి ఇక్కడ కూడా అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయింది, అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఇంతేకాకుండా మరి అగ్రేరియన్ సెటిల్మెంట్స్ ఇంక్రీజ్ కావటమే కాకుండా ఇంకా ఏమి డెవలప్ అయిందంటే ట్యాక్స్ కలెక్షన్, బ్యూరోక్రసీ. శతమానుల పీరియడ్లో బ్యూరోక్రసీ వచ్చింది, ఆర్గనైజ్డ్ బ్యూరోక్రసీ, ఆర్గనైజ్డ్ మిలిటరీ, విలేజ్ ట్యాక్స్ కలెక్టర్, గోల్మికా అంటారు. గోల్మికా అంటే ఒక బటాలియన్, ఒక స్మాల్ యూనిట్ ఆఫ్ ఆర్మీని అతని కింద ఉంటుంది. అతను ట్యాక్స్ కలెక్షన్ చేస్తాడు. ఆ విధంగా గోల్మికా హెడ్ ఆఫ్ ది విలేజ్ అంటారు. ఆ విధంగా మరి శాతవాహనుల కాలంలో మరి పంటలు కలెక్షన్, సంహర్త, సన్నిదాత, ట్యాక్స్ డిసైడ్ చేసేవాళ్ళు వేరే ఉన్నారు, ట్యాక్స్ కలెక్టర్స్, ఆర్గనైజ్డ్ బ్యూరోక్రసీ ఉన్నది, ఆర్గనైజ్డ్ మిలిటరీ ఉన్నది. ఆ విధంగా శాతవాహనుల కాలంలో రాజులు ఏమని ఆర్డర్ ఇచ్చారంటే, ఇది ఈ యొక్క బ్రాహ్మణులకు, బుద్ధిస్ట్ మాంగ్స్ ఉన్న ఏరియాలోకి రాజు సైన్యాలు కానీ, ఆర్మీ కానీ, సైన్యాలు కానీ, మరి ఆఫీసర్స్ కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ రైట్స్ అన్ని కూడా ఆ యొక్క ల్యాండ్ గ్రాంట్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే చెందుతుంది. అక్కడ మైన్స్ కానీ, ట్యాక్స్ కలెక్షన్ కానీ అంతా కూడా వాళ్ళకే చెందుతుంది. అంటే ట్యాక్స్ కలెక్షన్ కూడా వాళ్ళకే చెందుతుంది. ఎవరైతే భూములు పొందారో వాళ్ళకి, అంటే ట్యాక్స్ కలెక్షన్ అనేది ఉన్నది. శాతవాహనుల పీరియడ్లో ట్యాక్స్ కలెక్షన్ ఉంది. ట్యాక్స్ కలెక్షన్ ద్వారా కలెక్ట్ చేసుకున్నారు. ఆ కలెక్ట్ చేసుకున్న దాన్ని ఎవరెవరు పంచారంటే, రెవెన్యూ రీసోర్సెస్ ఉంటాయి. రీసోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయంటే ట్యాక్స్ కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ. ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు ల్యాండ్ రెవెన్యూ, ట్రేడ్ అండ్ కామర్స్. అది కాకుండా ప్రొఫెషనల్ ట్యాక్స్ బాగా, అంటే ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ బాగా, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది కాకుండా మళ్ళీ ఇంకా అది కాకుండా మైన్స్, వార్ బూటీ, వారు వేరే వాళ్ళ మీద యుద్ధం చేస్తే అందులో వచ్చింది. ఆ విధంగా గ్యాదరింగ్ ది రెవెన్యూ, డిస్ట్రిబ్యూట్ ది రెవెన్యూ ఎవరెవరికి? కింగ్స్ అవసరాలకు, ఆర్మీ అవసరాలకు, బ్యూరోక్రసీ అవసరాలకు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అవసరాలకు, మరి పబ్లిక్ వర్క్స్కు, చెరువులు, కుంటలు తోవేయడానికి. ఈ విధంగా మరి రీసోర్సెస్ యూజ్ చేసి పహానాస్. అప్పుడు వృషభదత్తుడు అనేవాడు ఒక వర్తక వ్యాపారి, ఒక బ్రాహ్మణ్ నుంచి ల్యాండ్ కొని అది బుద్ధిస్ట్ మాంగ్స్ డొనేట్ చేశాడట. వృషభదత్తుడు అనే ఒక మర్చెంట్ బ్రాహ్మణుల దగ్గర భూమి కొని 40 కాపానాస్కు కొని దాన్ని బుద్ధిస్ట్ మాంగ్స్కు దానికి, బుద్ధిస్ట్ మోనస్ట్రీకి, చైత్యాకు దానం, బుద్ధిస్ట్ మాంగ్స్ దానం చేశారట. అంటే ఏంది? ల్యాండ్ బుద్ధిస్ట్ అంటే పర్చేజింగ్, ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ ఉన్నది తెలుస్తుంది. ఆ విధంగా ఓనర్షిప్, ప్రైవేట్ ఓనర్షిప్ వచ్చేసి శాతవాహనుల కాలంలో. సో ఆర్గనైజ్డ్ స్టేట్ సిస్టమ్ వచ్చింది. ఆర్గనైజ్డ్ స్టేట్ సిస్టమ్ వచ్చింది. మరి రూలర్స్ ఏమనుకున్నారంటే అప్పుడు సోలార్ డైనాసిటీ, లూనార్ డైనా, చంద్రవంశం, సూర్యవంశం, క్షత్రియులు, బ్రాహ్మణులు ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఏక బ్రాహ్మణ, నాసిక్ ఇన్స్క్రిప్షన్, నానాఘట్ ఇన్స్క్రిప్షన్, వైదిక
వీళ్ళు శాతవాహనులు ఏం మతాన్ని పోషించారంటే వైదిక మతాన్ని, నానాగఢ ఇన్స్క్రిప్షన్, అశ్వమేధ రాజస్వయాగాలు, మరి గౌతమి పుత్ర శాతకర్ణి, మరి నాసిక్ ఇన్స్క్రిప్షన్, వీటి ద్వారా వాళ్ళు ఏక బ్రాహ్మణులని, మరి క్షత్రియ దర్పమర్ధమానులని, సో ఆ విధంగా మరి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, మరి బ్రాహ్మణ యొక్క రిలీజన్ను ప్రమోట్ చేశారు శాతవాహనులు. అంతేకాకుండా క్షత్రియులు దర్పవర్ధమాని అంటే క్షత్రియుల మతాన్ని వంచారు. ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉంది ఈ కాలంలో. ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో. కాబట్టి ఈ యొక్క శాతవాహన కట్టడాలన్నీ, చైత్యాలు, స్తూపాలు, విహారాలన్నీ కూడా ట్రేడ్ రూట్స్ లో వచ్చినాయి. ఎందుకంటే అప్పుడున్న గిల్డ్స్, ఆర్గనైజ్డ్ గిల్డ్స్, బ్యాంకింగ్ లా పనిచేసిన గిల్డ్స్, ప్రొఫెషనల్ క్లాసెస్ ఆల్ given gifts to the Buddhist monks and temples. మహాయాన బుద్ధిజం బాగా ఉచ్చ స్థితిలో ఉంది ఎక్కడ? ఈ యొక్క శాతవాహనుల కాలంలో. సో ఆ విధంగా అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ ఎక్స్పాన్షన్ అయింది. మరి తమిళహంలో కూడా అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ ఎక్కువగా మరి ఈ యొక్క ఏరియా బాగా డెవలప్డ్ ఏరియా కాదు కాబట్టి క్లాన్ రిలేషన్షిప్, కిన్ రిలేషన్షిప్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువ ల్యాండ్ హిల్ ఏరియాస్ మరి లో ఉండేది, ఫారెస్ట్ ఏరియాస్ ఉండేది, ఇంకా యారిడ్ జోన్స్ కూడా ఉన్నాయి, ఇంకా సీ కోస్ట్ ఉంది, వెట్ ల్యాండ్స్ కొన్ని ఏరియాలు ఉంది. కాబట్టి ఇక్కడ సెటిల్డ్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ ఇక్కడ మాత్రం వచ్చింది. సో ఆ విధంగా ఈ యొక్క డీప్ సౌత్ అనేది కంపేర్డ్ టు స్టేట్ ఆర్గనైజేషన్, ఇక్కడ పర్ఫెక్ట్గా స్టేట్ ఆర్గనైజేషన్ బాగా డెవలప్డ్ స్టేట్ ఆర్గనైజేషన్ రాలేదు. అయినప్పటికీ కూడా శాతవాహనుల కాలం నాటి యొక్క వర్ణ వ్యవస్థ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ట్రేడ్ అండ్ కామర్స్ చేసే వాళ్ళు వైశ్యులు అంటారు. ట్రేడ్ అండ్ వైశ్యుల, శూద్రాస్, లేబరర్స్, వర్కింగ్ క్లాస్, చతుర్వర్ణాస్ ఎమర్జ్ అయినవి. సో ఆ విధంగా సెటిల్ అయినటువంటి ఈ వైశ్యాస్, అగ్రికల్చరిస్ట్ వాళ్ళు సెటిల్ అయినారు. మరి ఆ విధంగా మరి ఈ చతుర్వర్ణ సిస్టమ్, చతురాశ్రమ ధర్మాస్ ఇవన్నీ కూడా ఎంటర్ అయినాయి ఎక్కడ? శాతవాహన కాలంలో. ఆ తర్వాత తమిళహంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ శాతవాహన వర్ణ వ్యవస్థ స్లోగా క్లాన్ రిలేషన్ బ్రేకప్ చేసి వర్ణ వ్యవస్థ నెమ్మదిగా క్లాన్ రిలేషన్ దెబ్బతీసి మరి వర్ణ వ్యవస్థ ఎవల్యూషన్ ఆఫ్ ది సోషల్ సిస్టమ్ ఇక్కడ కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నాన్ కల్టివేటర్ సెంటర్ అయిన కానించి ఇవన్నీ కూడా కావడం, ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడం, వర్ణ వ్యవస్థ. సో బ్రాహ్మణికల్ ఆర్డర్ ఇక్కడ కూడా తొల్కపియం తమిళ గ్రంథం మొట్టమొదటి భాష, ప్రజల భాష. మరి ఇక్కడ ఏంటంటే ప్రాకృత భాష, తర్వాత సంస్కృత భాష వచ్చేసింది. అంటే ఏంటి? ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లాంగ్వేజ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెటిల్మెంట్స్, అగ్రికల్చర్, అగ్రేరియన్, కలెక్టివ్ సెటిల్మెంట్స్ పోయి ఇండివిజువల్ సెటిల్మెంట్స్ బై గ్రాంటింగ్ ది ల్యాండ్స్ టు ది బ్రాహ్మిన్స్ అండ్ మాంక్స్, బుద్ధిస్ట్. సో ఈ విధంగా మరి శాతవాహనుల కాలంలో ఎవరికంటే ఎవరెవరిని శాతవాహనులు పోషించారు? బ్రాహ్మణులు పోషించారు, జైనులు, కొండకొండాచార్యుడు ఈ యొక్క మహాయాన బుద్ధిజాన్ని, ఆచార్య నాగార్జునుడు మహాయాన బుద్ధిజాన్ని పోషించాడు. ఆచార్య నాగార్జున కొండ పెద్ద బౌద్ధ క్షేత్రము, బౌద్ధ సన్యాసులు ఎందరో వచ్చి ఇక్కడ విశ్వవిద్యాలయంగా మారింది నాగార్జున కొండ. సో ఈ విధంగా attracted the people from far off places. Buddhist monks came and studied at the Nagarjuna Konda. Acharya Nagarjuna was famous for alchemy. So ఈ విధంగా మరి బుద్ధిస్ట్, బ్రాహ్మణిజం, బుద్ధిజం, జైనిజం మూడు కూడా పోషించబడ్డాయి ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో.
మరి తమిళనాడులో, మరి పాండ్యాస్ ఆఫ్ మదురై, మరి చెరాస్ ఆఫ్ కేరళ ఏరియాలో జైనిజం అండ్ బుద్ధిజం అండ్ హిందూయిజం మూడు కూడా ఇక్కడ కూడా. జైనిజం కర్ణాటక ఏరియాలో, శ్రవణబెల్గోళ ఏరియాలో ఈ యొక్క భద్రబాహు. సో ఈ విధంగా ఆంధ్రాలో జైనిజం దిగంబర జైన్స్, కొండకొండాచార్యులు. మరి కర్ణాటక ఏరియాలో డీప్ సౌత్లో, కావేరీ బేసిన్ డీప్ సౌత్లో ఏంటంటే ఈ యొక్క జైనిజం శ్వేతాంబర జైనిస్, భద్రబాహు ఫాలోవర్ శ్వేతాంబర. సో ఈ విధంగా దిగంబర జైన్స్ ఉన్నారు. సో ఈ విధంగా మరి కొండకొండాచార్యులు, నేను ఆంధ్రాలో దిగంబర జైన్. సో ఈ విధంగా మరి ఈ యొక్క ఆల్ రిలీజియన్స్, జైనిజం, బుద్ధిజం అండ్ హిందూయిజం ఆఫ్ బ్రాహ్మణిజం, వైదిక హిందూయిజం వాజ్ ఎంకరేజ్డ్ ఇన్ దిస్ ఏరియా, శాతవాహన సొసైటీ. మరి ఈ కాలంలో ఈ తమిళహంలో కానీ దక్కన్లో కానీ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏమున్నది. ఈ విధంగా అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. మరి అగ్రికల్చర్ సెటిల్మెంట్స్, ట్యాక్స్ కలెక్షన్ ఉంది, ఆర్గనైజ్ స్టేట్ శాతవాహనంలో ఉంది. మరి ఆర్గనైజ్ బ్యూరోక్రసీ ఉంది, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, ట్యాక్స్ కలెక్షన్, మరి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయటం రాజుల కాలంలో, చీఫ్టైన్స్ కాలం, ఫ్యూడల్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్ దారి తీస్తుంది ఈ శాతవాహన కాలం. సో ఈ విధంగా మరి ఈ యొక్క ల్యాండ్ ఓనర్షిప్, ప్రైవేట్ ఓనర్షిప్ వచ్చేసింది శాతవాహన కాలం. మరి తమిళహంలో మరి ఎట్లా ఉందంటే, తమిళహంలో ఇంకా ఈ యొక్క ఫ్యూడల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఫ్యూడలిజం ఇంకా ఎంటర్ కాలేదు. ఈ క్లాన్ సిస్టమ్ నుంచి అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఎక్కడ? తమిళహంలో, పాండ్యాస్, చెరాస్ ఏరియాలో అగ్రికల్చర్ సెటిల్మెంట్స్. నెమ్మదిగా ల్యాండ్ గ్రాంట్స్ ఇక్కడ కూడా ఇవ్వబడ్డాయి. దాంతో ప్రైవేట్ ఓనర్షిప్ కూడా ఇక్కడ కూడా వచ్చింది. సో ఈ విధంగా వర్ణ వ్యవస్థ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దక్కన్, నార్త్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్, నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం ఇన్ఫ్లుయెన్స్, బ్రాహ్మణికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దక్కన్ భారతదేశం నుంచి డీప్ సౌత్కు వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ బేస్డ్ ఆన్ ది ప్రొఫెషన్ బట్టి కుల వ్యవస్థ ఇక్కడ స్థాపించబడింది. ఎక్కడ? తమిళహంలో, మరి అంతేకాకుండా దక్కన్లో. ఈ విధంగా మరి ధర్మశాస్త్రాలు, మన ధర్మశాస్త్రం ప్రకారంగా, ఏకైక ధర్మశాస్త్రం ప్రకారంగా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, మేల్ డామినేషన్, ఉమెన్ సబార్డినేషన్, ఉమెన్ debarred from the education, debarred from the mingling in the society, live as a saint, so without wearing the good cloth or good food, without taking good food. That is why women discrimination was also occurred in the deep south and also in the Shatavahana period. Society in this period is Brahmanical social system, Varna system, and fourfold Varnas, fourfold Brahmanical society emerged during the Shatavahana period, and also Varna system in the deep south in Tamil Nadu area also it is emerged. Thus, agrarian settlements, agricultural society is based on professions. Kshatriya society, Kshatriyas who was ruling class, heroes means hero stones means warriors were given gifts. Hero stone, hero worship. ఇంకా ఏంటంటే తమిళనాడు ముఖ్యంగా waging war over the other tribe, plundering, looting, raids. తమిళనాడులో ముఖ్యంగా ప్లండరింగ్
ఆర్గనైజ్డ్ స్టేట్లు లేవు. కాబట్టి ప్లండరింగ్ లూటింగ్ రైడ్స్ జరిగినాయి. ఎక్కడ? తమిళం ఏరియాలో ప్లండరింగ్ లూటింగ్ రైడ్స్ ఉంది. తమిళం ఏరియాలో దెన్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ wealth which was gathered in the during time of war, రీడిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. సో ఆ విధంగా ఈ ప్లండరింగ్ లూటింగ్ రైడ్స్, వార్, యుద్ధాన్ని పవిత్రంగా చూసేవాళ్ళు. హీరో, యుద్ధంలో బాగా యుద్ధం చేసి నైపుణ్యం యుద్ధం చేసి గెలిపించినటువంటి హీరోస్, హీరో స్టోన్స్, మెమోరియల్స్, హీరో స్టోన్స్, హీరగల్లా వర్షిప్ స్టార్టెడ్. హీరో స్టోన్స్ వర్షిప్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ తమిళంలో, దక్కన్లో హీరో స్టోన్స్, మెమోరియల్ స్టోన్స్ వర్షిప్. సో ఈ విధంగా మరి ఈ యొక్క వర్ణ వ్యవస్థ, వార్, యుద్ధాన్ని బాగా పవిత్రంగా భావించి వార్ బూటీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ themselves, among the soldiers, among the society. So this is where the agricultural society transformed into Brahmanical society. That's Buddhism, Jainism and Brahmanism. Three are survived even in the Tamilam area, even in the Shatavana area. Three religions are survived, mingled each other and developed a kind of tolerance in this political system. Tolerance policy followed by the rulers. Even the Shatavanas followed the tolerance policy, though they maintained, they constructed, encouraged Buddhism. Due to that, many Buddhist temples, stupas, chaityas, images, Buddha images, worship came into existence in Shatavana period. But however, the Vedic Hinduism, Brahmanism and also Jainism, Kondakondacharya Jainism also existed during the Shatavana. Thus, religious tolerance policy followed by the rulers in the Dakhan and also in the deep south in Tamilham area lo రిలీజియస్ టాలరెన్స్ పాలసీ. కాబట్టి ఇక్కడ కూడా అన్ని రిలీజియన్, తమిళనాడు ఏరియాలో వైదిక్ హిందూయిజం ఉంది, జైనిజం ఉంది, బుద్ధిజం కూడా ఉన్నది. జైనిజం ప్రామినెంట్గా ఈ యొక్క కర్ణాటక ఏరియాలో ఉన్నది. సో ఈ బాగా ప్రబలింది. సో ఈ విధంగా మరి ఈ యొక్క ఈ తమిళం ఏరియాలో చోలాస్, పాండ్యాస్, చోలాస్ ఆఫ్ ఉరయ్యూర్, పాండ్యాస్ ఆఫ్ మదురై, చెరాస్ ఆఫ్ కేరళ, ఈ విధంగా మల్టీ రిలీజియస్ పీపుల్ లివింగ్ ఇన్ దీస్ ఏరియాస్. టాలరెన్స్ పాలసీ, సెక్యులర్ పాలసీ followed by the rulers of this area. So that is the reason all the religions are survived and mutually cooperated, mutually taken the service of each other. Barter system prevailed, giving and take work from the professionals. Important professions are goldsmiths, blacksmiths, carpentry, ivory work, and also weaving work, spinning, weaving, and then the other professional classes, carpentry and potter, blacksmith. These are all new classes, new elements. In addition to that, foreigners also came during this period, Shatavana period and Tamilam period. Foreigners are entered into the society. New social elements. New social elements means Yavanas. Yavanas means Indo-Greek, Bactrians, Greeks, Parthians, Pallavas, and Shakashatrapas. And these are all entered into the northwestern part of India. From there, the
downward field they came, and thus these foreigners either converted into Hinduism or Brahmanism or converted into Buddhism or Jainism. Thus they followed different religious religions which were existed in India. Thus they patronized the Prakrit language and also Sanskrit literature developed due to the rule of the foreigners. Foreigners also absorbed into Hinduism or else into the Buddhism or else into Jainism. Thus, Shakakshatrapas, thus foreign elements entered into the Hindu society. Thus, they emerged as the rulers, or thus they emerged as traders, settled their different professions. Thus, a new social classes, new elements. All these elements are due to the revival of Brahmanism, the Brahmanical emergence, revivalism of, due to the Shatavahanas. After Mauryans, revivalism in India, revival of Hinduism, and thus Dashavatara of Sri Mahavishnu, Buddhism, Buddha, Bhagavan also swallowed into Hinduism. Thus, image worship, Mahayanabhavu Hindu worship emerged as a strong religion during the Shatavahana period. So, thus, the Vedic Hinduism, Mahayana Buddhism, and also Jainism was prevalent in Andhra. Acharya was famous, the famous Mahayana Jain saint. Then the Tamilham area also influenced by these new elements of Yavanas, or the Shakas, Pallavas, Parthians, and new the religions, religious groups. So settled down in this area in Tamil Nadu. Thus, new social elements, new social Varna system came into existence in the deep south and also Dakkan. Thus, the new social classes emerged during the early Christian era of the Shatavahana period, and also the Dakkan, and also in Tamilham, Cholas, Cheras, and Pandyas of Madurai. So in these areas, this way, also the emergence of the new religious trends, new religious settlements, and then war and conquest was worshipped as heroes. Hero worship is emerging. Settlement, new settlements, Savanas, absorbed into Hinduism or Buddhism or into Jainism. Thus, new elements entered into society. Thus, Bhakti Hinduism is emerged instead of Vedic Hinduism. Thus, Bhakti, devotion to the God, simplification of religion, tolerance policy of religion. Thus, the Bhakti Hinduism is entered. So, thus, devotion to the God, thus, Brahmanical revivalism. Later on, out of that Brahmanical revivalism, Bhakti Hinduism is emerged only during the later period, not in this period. So, this is where agrarian settlements, three types of agrarian settlements. One is tribal form of settlements, kodo cultivation, shifting cultivation, and living on the forest forest honey, and forest gathering forest products. So tribal settlements, agrarian settlement. Then next one is that full-fledged agriculture settlement is the next settlement. So then last settlement is that non-cultivators entering into
cultivation, that is the Brahmanas, and also Buddhist monks are emerging as non-cultivators into the Hindu fold. So, thus, non-cultivators owned the private lands. That is, private land ownership came into existence. Thus, hiring the labor and slaves in agriculture. Thus, a new term came into existence with the so agriculture settlements. So this is where the today 16th unit, agrarian settlements, agrarian substance is based on the location, implements, availability of soil, availability of rainfall, availability of availability of canals, availability of wells, availability of irrigation facilities. All these depended on the settlements. Settlements are based on this way. But then next one, collection of the tax. Collection of the tax, Shatavanala period లో organized state system ఉంది కాబట్టి collection was perfectly collected in the form of cereals or else in the form of cereals, particularly cereals, food grains. So then kind circulation also existed during the Shatavana period and also subsequent period. So that is the reason the Shatavahanas in the Dakhan and the Tamil, three kingdoms in the south, Cholas, Cheras, Cholas, and Cholas of Kaveri Basin, Pandyas of Madurai, Cheras of Kerala emerge as states. In the states, organized state system, slowly emerged the Brahmanical system of the Brahmanical living pattern is emerged in these areas. Thus, these areas, this lesson, 16th lesson, that is agrarian settlements, agrarian society, new elements, the intermixing of new elements, new agricultural implements, that is iron technology, improved iron technology, plough cultivation, river valley exploitation. In the beginning, only hilly areas were cultivated, forest products were gathered, Kodo cultivation was practiced. Now, the irrigation canal, tanks, well irrigation, so all these irrigation facilities are came into existence. Thus, the irrigation facilities of the land and the production is decided based on the irrigational facilities provided by the rulers. Thus, the irrigation facilities improved the agricultural surplus. Surplus leads to the payment of taxes. That payment of taxes leads to the increasing population in the states, population growth, food availability is no scarcity, so that starvation deaths are stopped. Organized state systems and payment system, baga in the form of baga payment system came into existence. So that is the reason territorial settlements, kingdoms are emerging. So out of these kingdoms, the three kingdoms, that is the three kingdoms, Cholas of Kaveri Basin, Pandyas of Madurai, and Cheras of Kerala. Thus, the new system, new states are formed, and well-organized agriculture systems came into existence under the three rulers, the
Brahmanization and increased cultivation and different mode of production came into existence, survived in this Tamilham area and also in Dakhan bureaucracy, Shatavahana period, well settled bureaucracy. So that is the reason the Shatavahana period is Shatavahana period is settled agriculture economy. Non-agriculture entered to the phenomena of agriculture, thus improved agriculture came into existence. Thus, the Shatavahana period and the agriculture. Then, thereafter, trade. This we will discuss in the next class. However, trade is three types of trade. What was the trade? Internal trade, and then internal trade, and vice versa, village trade, village self is giving and taking, internal trade, and within the India trade, internal village trade, and within the India trade, and also coastal area trade, and also on COAs trade, three types of trade system is also the came into existence. So that is way. So the Shatavahanas or Tamilham area, three regions are emerging. Thus Shatavahanas and other. So Tamilham area, these agricultural developments are taken place in the first millennium BC, which is changing of technology, change of location, change of soil, change of crop, then settlements, then thus the different changes came into existence along with the state organized system, military system, and bureaucracy, local administration, all these came into existence. So that is the reason the changes are linked. Means economy change, society change. Society change, the and relations are also changing. Relations are now new relations, Brahmanical relations came into existence. Varna system came into existence. Class system, fourfold class Varna system came into existence due to the settled agriculture, improved agriculture, tax collection system, and this all these resulted into Brahmanical Varna system, settled agriculture system. Then Tamilham area, chief clans, chieftains, clan system, and heroic war, booty, plundering, looting raids, and these continued clans were dominant in the deep south. However, in some areas, well-developed agriculture is there. So this area was provided surplus production to the other people who are dependent in the other ecological zones. Thus, the this way, the Cholas, Pandyas of Madurai, and Charas, three kingdoms, revival of Brahmanism, Brahmanical settlements, Varna system in the society came into the Shatavahana system. Shatavahanas also witnessed the Varna, Chaturvarna system, also witnessed the Shatavahana period, and also in the deep south, Varna system came into existence. So thus the new agricultural settlements are threefold base, tribal base of settlements, then well agricultural base settlement through the irrigation and well irrigation and tank irrigation and canal irrigation.
So rulers and chiefdoms are provide all these facilities. That is why the irrigational facilities. Another one is that the settlements in the so in the Shatavahana period, the trade and commerce is emerged. Vaishyas are emerged, so that is why Buddhism, Jainism, other heterodox sects are patronized. Then along with the Hinduism. Thus, revival of Hinduism or Brahmanical revivalism and Buddhist, Jainist, and other sects are survived social system, Varna system, and class system, Varna system, or fourfold Varnas came into existence in Dakkan and also in Tamil Nadu area.